తెలుసో తెలియకో గడ్డి తినో మంచో ఏదో అయ్యి తేడా పడతారు. నా పాయింట్ ఏంటంటే పడ్డ దగ్గర ఉండొద్దు, దిద్దుకుంటావా లేదా, అది పాయింట్ ఇక్కడ. బాగుపడాలని నీకు ఆశ ఉందా? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా? అట్లయితే నీ గుడారంలో నుండి శాపగ్రస్తమైన దాన్ని తొలగించు. అప్పుడు దేవుడు కంప్లీట్గా నీ నివాసంలో నీలో ఆయన నివసిస్తాడు, నీ గుడారంలో నివసిస్తాడు. కంప్లీట్గా దేవుడు ఎప్పుడైతే నీలో నీ గుడారంలో నివసిస్తాడో అప్పుడు విజయము, ఆశీర్వాదము, దీవెన అనే దాన్ని అప్పుడు చూడగలుగుతావు నువ్వు. నేను చెప్తా, ఒకటి కాదు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. కొంతమంది కుటుంబాల్లో అక్రమ సంబంధాలు. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ప్రార్థనా పరులు కావచ్చు, కానీ నువ్వు మాత్రం అక్రమ సంబంధంలో కొనసాగినప్పుడు నీ ఇంటి మీద ఆ శాపమే ఎల్లుబడి చేస్తుంది. ఎందుకంటే వాడి మేక ఒకటి ఉంది నీ దగ్గర. అమ్మ, నువ్వు ఎంత మంచిదానివైనా, మిగిలిన విషయాలు ఎంత మంచిదానివైనా, ఎంత భక్తురాలువైనా, ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, ఆ మేకుని పీక్ అవతల పడేయకపోతే, ఏది అక్రమ సంబంధం అనే మేకుని బలవంతంగా తెంచి అవతల పడేయకపోతే నీ దీవెనలు కూడా శాపాలుగా మారిపోతుంటాయి. మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. తొలగించాలి. నిర్దాక్షిణ్యంగా వాటిని విసిరి అవతల కొట్టాలి. శాంసన్ కొట్టలేకపోయాడు. అన్నిటినీ జయించాను, ఏ ఆడ మనిషి తెలియలా ఏం చేసి దాన్ని పొందనుకున్నాడు. ఆయన చెప్పినవన్నీ చేస్తుంది. సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడ్డారంటుంది, లేచిపోతున్నాడు. మళ్ళీ వస్తున్నాడు నవ్వుకుంటా, నా మాటలు నమ్మావు కదా, ఎందుకు వచ్చావు, సిగ్గులేదా నీకు, అన్న అబద్ధం మాటలు చెబుతావు, నా చేతులు కట్టేస్తే ఆగుతానంటావు, గోగు పుల్లలతో కట్టేస్తే ఆగుతానంటావు, జనపనార దాంతో కట్టేస్తే ఆగుతానంటావు, అన్ని ఈ మాటలు మాట్లాడతావు. అట్లా అనవాకు తెలియలా. ఇదిగో నువ్వు లేకపోతే బతకగలనా తెలియలా. నీ శరీరాన్ని నాశించి కాదు, నీ మనసు అంటే ఇష్టం తెలియలా నాకు. నేను చాలామంది లేడీస్ని చూసాను, నీలాంటి మనసు కలిగిందని చూడలా, తెలియలా. నీ శరీరం కాదు, నీ మనస్సును ఆకర్షించింది. ఆ మనసులో నాకు చోటు ఇచ్చావు చూడు, నిన్ను వదిలి ఉండలేని తెలియలా. చివరికి ఏం చేసిందో మీకు తెలుసు. అన్నిటినీ, సింహాన్ని కూడా జిగిల్చిన బలుడు, 1000 మందిని కొట్టిన వీరుడు, 300 నక్కల్ని పట్టుకొని వాళ్ళ చేలని తగలబెట్టిన వీరుడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు, దెలీలా ఒళ్ళో బొబ్బని నిద్రపోయి గుండు గీకించుకున్నాడు. ఏం చేసిద్ది ఆడ మనిషి అంటే శుభ్రంగా ఒళ్ళో నిద్రపుచ్చి గుండు కొట్టే. చివరికి ఏ గతి పట్టే, సంసోను ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారంది, లేచి విడజింపుతున్నా అనుకుని ఇట్ట అన్నాడు. ఏముంది అక్కడ, గుండు, జుట్టు మొత్తం పోయి గుండు మిగిలింది. శత్రువుల చేతికి చిక్కితే ఫస్ట్ ఏం తీసేశారు తెలుసా, 2 కళ్ళు తీసేశారు, 2 కళ్ళు పొడి చేశారు. శాపగ్రస్తమైన దాన్ని మన యందు కలిగి ఉంటే మనకు కలిగే నష్టాలలో మొట్టమొదటిది ఆత్మీయ నేత్రాలు ముయ్యబడతాయి. చాలామందికి తెలియదు. శాపగ్రస్తమైన అలవాటుని, వ్యసనాన్ని మన దగ్గర మనం కలిగి ఉంటే మనకు కలిగే మొట్టమొదటిది ఏంటో తెలుసా, మనోనేత్రాలు, ఆత్మీయ దృష్టి అంధత్వం గమ్మిద్ది, గుడ్డితనం వచ్చేస్తుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎటు పోతున్నామో అర్థం కాదు, ఏమవుతున్నామో అర్థం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నామో అర్థం కాదు. ఎందుకంటే కళ్ళు ఉంటాయి కదా కనపడటానికి. సంసోను వాళ్ళకి చిక్కినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 2 కళ్ళు తీసేశారు. తర్వాత ఏం చేశారో తెలుసా, తను ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా తిరగలిగే వాడిని తీసుకెళ్ళి బందీగృహంలో బంధించి పడేశారు. శత్రు సంహారం జరిగించాల్సిన వాడు
దొంగలకు ఆహారం వండి పెట్టే తిరగలి 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 విసిరేవాడయ్యాడు. ఎంత అవమానకరమైన పని అంటే తిరగలి ఆడవాళ్ళు విసురుతారు. తిరగలు తెలుసా? కొంతమంది తిరగలు కూడా తెలియదు. అంటే ఏందనే వాళ్ళు ఉన్నారు. ఎడ తిరగలు అంటే ఏందనే వాళ్ళు ఉన్నారు. అమ్మ 2 రాళ్ళు ఉంటాయి, రౌండ్ బండరాళ్ళు 2 ఉంటాయి. వాటిలో గింజలు పోసి తిప్పుతూ ఉంటే నలిగిపోతూ ఉంటాయి రాళ్ల మధ్య పడి. వాటిని తిరగలి అంటారు. దాన్ని ఆ 2 రాళ్ళని ఆ తిరగలి విసిరేవాడయ్యాడు. మొట్టమొదటిది అంధత్వం అయితే, రెండవది బందీ అయిపోయాడు, మూడవది అవమానకరమైన పనులు చేసే స్థితికి దిగజారాడు. శాపగ్రస్తమైన దాన్ని మన దగ్గర మనం కలిగి ఉంటే ఈ 3 మనకు ప్రాప్తించేటట్టు శత్రువు చేస్తాడు. ఏమేంటి చెప్పండి? మొట్టమొదటిది, వాడు ఆ శపితమైన దాన్ని ఆధారం చేసుకొని వచ్చి 3 చేస్తాడని చెప్పా. నంబర్ 1, 2 కళ్ళు గుడ్డి కళ్ళు అయ్యేటట్టు. ఈ కళ్ళు బాగానే కనపడతాయి, మనోనేత్రాలు ముయ్యబడి ఆత్మీయ నేత్రాలకు అంధత్వం గమ్మేటట్టు చేస్తాడు. రెండవది, నిన్ను బందీని చేసి పెడతాడు. క్రీస్తు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం నువ్వు పోగొట్టుకుంటావు. క్రీస్తు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం, ఆ స్వేచ్ఛను పోగొట్టుకొని బందీ అయిపోతావు. మూడవది, అవమానకరమైన పనులు నీ ద్వారా చేసేటట్టు చేస్తాడు వాడు. ఆడ మనిషి తిప్పేది తిరగలి. ఒక బలవంతుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు తిరగలి తిప్పే పనే. అది తిరగలంటే. అది ఫోటో వేసాడు చూడండి. అంటే ఏంటి అనే వాళ్ళకి ఇంక చాలే తీరా, మళ్ళీ మైండ్ అడిపోయిద్ది. ఇది అవమానకరమైన పనే కాదా? తిరగలి మగవాళ్ళు తిప్పుతారా, ఆడవాళ్ళు తిప్పుతారా? పెద్ద చెప్పి నీకు దండం పెడతా. ఎవరు ఇప్పుడు ఎవరు తిప్పుతున్నారు? చెరసాలలో సంసోను. చూడండి ఎలాంటి పని కల్పించాడు. తమ్ముడు, నీ చేత అవమానకరమైన పనులు చేపిస్తాడు శత్రువు. వాటి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు? రోషం లేదా? నిన్ను ఇంతున పిచ్చికొక్కని చేసి తిప్పాడు, వాడి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు? మరి ఈరోజు నిర్ణయం చేయి, తీర్మానం చేయి, మారు మనసు పొందు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, దురాశ, కకుర్తి బుద్ధి, మళ్ళీ వ్యభిచారులు కాదు, అక్రమ సంబంధాలు ఉండవు, ఈ నరహంతకులు కాదు, త్రాగుబోతులు అంతకన్నా కాదు, దురాశ, కకుర్తి బుద్ధి. కొంతమందికి అండి అది శాపగ్రస్తమైందే, దురాశ. కొంతమందికి పని చేయించుకుంటారు, డబ్బులు ఈ బుద్ధి కాదు, ఇంట్లో ఉంటాయి. రేపు రాపో, ఎల్లుండి రాపో, 3 రోజుల తర్వాత రా. ఇవన్నీ పొరపాటు లక్షణాలు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, లోకుల పాపాలు పంచుకునే తత్వం ఉంటుంది. ఎప్పుడన్నా చూడు అపహాసపు బ్రతుకు. మళ్ళీ వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, నరహంతకులు కాదు, త్రాగుబోతులు కాదు. కొన్ని కుటుంబాల్లో శాపం ఎట్టుంటుందో తెలుసా? అపహాసకులు. నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉంటుంది. మళ్ళీ బీదలే ఆ గృహాల్లోకి అట్లా అడుగు పెడితే దేవుని ప్రసన్నత, దేవుని మందిరంలో ఏ ప్రసన్నత ఉంటుందో ఆ గృహాల్లో ఆ ప్రసన్నత అనుభవించే కొన్ని కుటుంబాల్లో నేను అడుగుపెట్టి కొన్ని గృహాల్లో దేవుని ప్రసన్నత అనుభవించాను నేను. కొన్ని గృహాల్లోకి అడుగు పెడితే ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది. వాళ్ళేమో కూసో అన్నయ్య అంటారు, నేనేమో వెళ్తానమ్మా అంటాను. నేను అన్న కూసో అన్నా అంటారు. అన్న చెప్పింది కరెక్టే, నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, సరి చూసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని ఏముందులే అనుకున్నాను కానీ కాదు నేను సరి చూసుకోవాలి అని అనుకుంటావా? ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు. సరి చేసుకోవటం మొదలుపెట్టు. మాటల దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి,
కట్టే వస్త్రం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తిపరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో, నీ ఒంటి తీరు మార్చుకో, నీ నడక దిద్దుకో. నా తండ్రి నిన్ను ఎందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను. ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో, నీ నివాసాన్ని ఎందుకు వర్ధిల్ల చేయడో నేను చూస్తాను. నా తండ్రి మాట తప్పేవాడు కాదు.